హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే స్వీట్ ఐటమ్ వచ్చేసి మేవా డ్రై ఫ్రూట్ లడ్డు అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మరెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాము, కడాయి పెట్టుకుందాము. మనము 2 చెంచాలు నెయ్యి వేసుకుందాము. ఓకే అండి, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము జీడిపప్పు, బాదం వేసుకుందాము. ఇవి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాము. కర్బూజా గింజలు వేసుకుందాము. మీ ఇష్టము, ఎన్నైనా వేసుకోవచ్చు. అలాగే కొన్ని కిస్మిస్, ఓకే అండి, ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే ప్యాన్లో మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నువ్వులు వేసుకుందాము, 2 స్పూన్లు. పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. మంట సిమ్లో పెట్టేసి మంచిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో షుగర్ వేసుకుందాము. మీ ఇష్టం అండి, మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక బౌల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ చక్కెర అంతా కరిగి మనకి పాకం దగ్గరికి అయ్యే వరకు ఇలాగా మిక్స్ చేసుకొని కరిగించుకోవాలి. పాకం చిక్కబడాలి. చూడండి, పాకం రెడీ అయింది. చూడండి, అంటుకుంటుంది, ఇట్లా తీగలాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి పొడి వేసుకున్నాము. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, మేవా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక మనం లడ్డూలాగా ఒత్తుకుందాము. ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగే అన్నిటిని లడ్డూలాగా చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బలం కూడా అండి పిల్లలకి. హెల్దీ ఫుడ్ ఇది.
స్వీట్ రెసిపీ. ఓకే అండి, చూసేశారు కదా, మేవా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.